కార్యక్రమాలు అక్కడక్కడ ఇనాగ్రేషన్స్ అట్లాంటి వాటిల్లో ఉన్నప్పుడు కలుస్తున్నాము. సో ఈసారి మీ అందరినీ పిలవడం ఉద్దేశం ఏంటంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదొకటి. తర్వాత ఇప్పుడు వర్షాకాలం సీజన్ వచ్చింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం చేపడతాం కాబట్టి ఈ వన మహోత్సవం కూడా మనం ఎట్లా చేస్తున్నాం, ఈ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకున్నాం అదొకటి. తర్వాత వర్షాకాలం వచ్చిందంటే మనకు ఒక ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్. సో ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ను కూడా మనం కొంత చాలా వరకు కట్టుదిట్టంగా మనం ఏర్పాటు చేసుకొని వాటిని మానిటరింగ్ చేస్తున్నాము, అదొకటి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో 1-2 ఇష్యూస్ ఈ వైల్డ్ లైఫ్ దాని మీద కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళని పట్టుకొని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటి గురించి కూడా కొంత మీకు తెలియజేద్దాం అనేటువంటిది ఒక ఉద్దేశంతో మీకు రమ్మని చెప్పాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా ఏమిటంటే మనకు మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్లో గత 3 సంవత్సరాల నుంచి అనుకోండి, 4-5 సంవత్సరాల నుంచి కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మనం రెగ్యులర్గా వివిధ స్కీమ్స్ ద్వారా. అంటే ప్లాంటేషన్స్ డెవలప్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఈకో టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి వచ్చింది ఈ మధ్య కాలంలో. సో దాని మీద గౌరవ మినిస్టర్ గారు ఒక ఏమంటాం డిపిఆర్ తయారు చేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ మనకు అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మయూరి ఈకో పార్క్ ఉండింది ఆల్రెడీ. సో మయూరి ఈకో పార్క్లో మనం రకరకాల యాక్టివిటీస్ చేయడం వల్ల ఈరోజు పబ్లిక్కి ఎంతో ఉపయోగపడుతుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్గా వస్తున్నారు. మనకు చూసినట్టయితే రోజుకు దాదాపుగా 1000 మంది దాకా వస్తున్నారు. సో స్టూడెంట్స్ని కూడా రెగ్యులర్గా మనం పిలిచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఫారెస్ట్ అంటే ఏమిటి, వైల్డ్ లైఫ్ అంటే ఏమిటి, వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, మనం అడవిని కాపాడుకోవడానికి, అట్లనే మొక్కలు నాటుకోవడానికి ఎట్లాంటివి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము వివిధ కార్యక్రమాలు మీరు చూసినట్టయితే ఈ మధ్యకాలంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం పెద్ద ఎత్తున నిర్వహించాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఒక 1 వీక్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. మనకు ఏమంటాం సమ్మర్ కార్నివాల్ అని పెట్టాము. ఒక 1 వీక్ అంతా కూడా ప్రోగ్రామ్స్ పెట్టి రోజు స్టూడెంట్స్ని పిలిపించి వివిధ రకాలైనటువంటి జంతువులు కానీ పక్షులు కానీ వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ విధంగా స్కీమ్ పెట్టారు, నగర వన యోజన. ఈ స్కీమ్లో దాదాపుగా 100 పార్కులు ఇండియా వైడ్గా సెలెక్ట్ చేస్తే మనది ఒక పార్క్ అన్నది. పార్క్ అభివృద్ధి అంత బాగుంది కాబట్టి మన పార్కును నగర వన యోజన కింద సెలెక్ట్ చేశారు. సో ఇంకా ఫర్దర్ అభివృద్ధి కార్యక్రమాలు దానిలో చేసి ఈకో టూరిజం డెవలప్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు అప్రిషియేషన్ వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, మొక్కలు నాటేటువంటి ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తున్నామంటే దాదాపు ఒక 100 హెక్టార్లు అంతా ఎక్కడైతే క్షీణించిన అడవులు ఉంటాయో అట్లాంటి అడవులన్నింటినీ తీసుకొని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ఎవ్రీ సీజన్. సో దాంట్లో చాలా సక్సెస్ఫుల్ ప్లాంటేషన్స్ మీరు చూడలేదు, ఒకసారి నాతో పాటు వచ్చి కనుక చూస్తే నేను చూపిస్తాను. ఫీల్డ్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్, పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి మన నర్సరీలలో మొక్కలు కూడా వేస్తున్నాం. ఈ మొక్కలన్నీ కూడా ప్లాంటేషన్ చేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫారెస్ట్ అభివృద్ధి జరిగింది. ఫారెస్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఫ్రీగా ఒకసారి నాతో పాటుగా వచ్చినట్టయితే నేను ఎక్కడెక్కడ ప్లాంటేషన్స్ గత 4 సంవత్సరాల నుంచి డెవలప్ చేశాము, ఆ ప్లాంటేషన్ ఏరియాస్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. దాంట్లో పండ్ల మొక్కలు, వివిధ రకాలైన అడవి జాతుల మొక్కలు ఇవన్నీ కూడా పెంచడం వల్ల మనకు అంతకుముందు ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కోతులన్నీ కూడా అడవులలో వాటికి కావలసినటువంటి ఫుడ్ దొరకక మనకు రోడ్ల మీద కానీ ఇళ్లలో కానీ అక్కడక్కడికి రావడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో దాన్ని మళ్ళీ కోతులను వాపసు ఫారెస్ట్లోకి పంపించాలంటే పండ్ల మొక్కలు ఉండాలి ఫారెస్ట్. సో దానికి కానీ మనం సపరేట్గా పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నాం. అంటే కొంత ఏరియాని తీసుకొని ఫుడ్ కోర్ట్, మంకీ ఫుడ్ కోర్ట్ అనే కాన్సెప్ట్తోని పండ్ల మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. సో అవి కూడా నేను చూపిస్తాను. కొన్ని దిక్కులు అయితే మ్యాంగో పెడితే ఇప్పుడు వైల్డ్ మ్యాంగో అంటారు, అది ఫ్రూటింగ్కి వచ్చింది. ఫ్రూట్ కూడా మనకు 3 ఏళ్లలోనే కాయలు కాస్తాయి. సో ఇట్లా అడవిలో వాటికి వాటికి ఫుడ్ కనుక దొరికినట్టయితే నేరేడు, ఇవి సీతాఫలం ఇట్లాంటివి కూడా మనం అన్ని పెంచుతున్నాం కాబట్టి సో అడవిలో మళ్ళీ వాపసు పోవడానికి, కోతులు కూడా వాపసు పోవడానికి ఒక అవకాశం ఉంది.
సో ఇలాంటి చాలా ఇదే కాకుండా ఇప్పుడు వన మహోత్సవంలో మనం కోఆర్డినేట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు తెలంగాణ హరితహారం అనేటువంటి కార్యక్రమంలో, మరియు ఇప్పుడు వన మహోత్సవం. మన వన మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి తీసుకుంది. ఇది ఎప్పటికి ఓల్డ్ కాన్సెప్ట్ వన మహోత్సవం. సో ప్రతి సంవత్సరం కూడా 50 నుంచి 60 లక్షల మొక్కలు మనం ప్లాన్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాం. అందరినీ కోఆర్డినేట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనిలో ముఖ్యంగా మేజర్గా డిఆర్డిఏ ఉంటుంది, మనం ఉంటాము, మున్సిపాలిటీస్ ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వీళ్ళందరూ కూడా ఉంటారు. సో దాని ద్వారా మనకు చాలా మంచి కార్యక్రమం. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో మహబూబ్ నగర్లో 7 కోట్ల మొక్కలు, అంటే ఫారెస్ట్ కాకుండా బయట నాటినటువంటి మొక్కలు 7 కోట్ల మొక్కలు మనం నాటుతున్నాం. సో ఇవన్నీ చూసినట్టయితే మీరు అంటే మనకు మహబూబ్ నగర్లో చాలా తక్కువ అడవి ఉంది. అడవి అంటే భూభాగంతో పోల్చుకుంటే 9% ఉంది మనకు. యాక్చువల్గా మనకు 33% ఉండాలి. సో ఈ 9% ఎంత పెంచినా కూడా 9% ఉంటుంది. కాబట్టి అడవిలో మనం ఎంత చేసినా కూడా అదే ఉంటుంది. సో అడవి బయట కార్యక్రమం అంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అన్నాం. అడవి బయట మొక్కలు నాటే కార్యక్రమం మనకు ఎక్కువ అవసరం మన లాంటి జిల్లాలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏమిటంటే ప్రతి సంవత్సరము వేరే జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ టార్గెట్ ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం 57 లక్షలు ఉన్నాయి, అంతకుముందు 60 లక్షలు ఉన్నాయి, సో అంతకుముందు 70 లక్షలు అట్లా ఉండేది. సో ఈ సంవత్సరం 50 లక్షలు వన మహోత్సవంలో నాటేటువంటి కార్యక్రమం. దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంతెంత నాటాలి అవన్నీ కూడా ఆల్రెడీ మనం